స్థిర సుఖమాసనం. మీ వైపు మీరు చూసుకోండి. కనులు మూసుకునే ఉన్నారు. నిటారుగా కూర్చున్నారు. విశ్రాంతిగా ఉన్నారు. ఏకాగ్రంగా ఉన్నారు. 2 లోతు శ్వాసలు తీసుకోండి. 1, 2, ఈ 2 శ్వాసలు తీసుకోగానే ఫ్లో ఆఫ్ థాట్స్ అన్నీ కూడా అణిగిపోయి చైతన్యం మాత్రం స్ఫురిస్తోంది. రొటీన్ నుంచి ఒక కుదిపి ధ్యానంలో కూర్చోపెట్టే ఈ శ్వాస గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా ఈ మనస్సు అలా తిరుగుతూ ఉంటుంది. ఏవో విషయాలను స్ఫురింపజేస్తూ ఉంటుంది. ఆలోచనలను కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? వీఆర్ కాన్స్టెంట్లీ అలర్ట్. కాన్షియస్లీ అలర్ట్. అదర్ వర్డ్స్, వీఆర్ అటెంటివ్లీ ఇన్యాక్టివ్. ఈ కోరికలు అలా రైలు బండిలో ఉదాహరణ వెనకాలొకటి, ఉదాహరణ పెట్టి వెనకాలొకటి ఉండే ఆ రైలు పెట్టెలను ఆ క్రమాన్ని ఆపి కేవల సాక్షిగా చూస్తున్నాం. ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నాం అందరం. ఈ జాగ్రత్త స్థితిని అబ్జర్వ్ చేస్తున్నాం. Goal is not the guru or gurus. They are in their place, our reverence to them. Goal is not the books. They too are in their respective place and we highly value them. But the goal is much deeper. సజీవమైనటువంటి చైతన్యం ఏదైతే ఈ జీవనం నడుచుటకు కావలసినటువంటి థ్రైవింగ్ ఫోర్స్, ఆ కాన్షియస్నెస్ దేహేంద్రియ మనస్సులను గుర్తిస్తున్నటువంటి కాన్షియస్నెస్, ఈ కాన్షియస్నెస్ ఈ ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా చాలా వరకు బయటకే వెళుతోంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఒక నేను అనే ఒక ఆకృతి కల్పించబడినది ఈ ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా. ఈ బాహ్య నేను, ది ఫిజికల్ నేను అనే ఒక ఆకారాన్ని ఇవన్నీ కలిసి కల్పించాయి. సో కాన్షియస్నెస్ ఆల్సో ఈజ్ విట్నెసింగ్ దట్ నేను. ఏవో పూజక్రమాలు, ఇవి కార్యక్రమాలు అర్ధగంట ఎంతో చేసుకున్నా చాలాసేపు ఈ బాహ్య నేను, ద అవుట్వర్డ్ నేను కోసమే పరుగులు. దీనిని మొదట గ్రహించాం. దాని స్థితి ఏమిటి, దాని చలనం ఏమిటి అబ్జర్వ్ చేశాం. దాన్ని నిరాకరించను లేదు, అవమానించను లేదు ఈ నేను. దాని పాటుకు అది ఉన్నది.
watch that as consciousness, you watch that with a smile. Do not justify any action of the body or mind, nor condemn. ఇవి మంచివే, మంచి ఆలోచనలే, ఇలా చేస్తే మంచిదే అని సమర్థించను వద్దు. లేదు ఇది దుష్టమైనటువంటిది, ఇది బాడీ వైపు చూడకూడదు, ఇంద్రియాలన్నీ మింగేస్తాయి అని వాటిని తిట్టిపోయాను అక్కర్లా. ప్రపంచంలో ఉన్నాం, అది వద్దన్నా కనిపిస్తూ ఉంటుంది, కనపడని. We don't have to condemn or justify the outer eye. Or don't say, I am very worldly. Don't compare yourself with another person who is more worldly or less worldly according to you. Try to watch the movement of this external body. ఏం చేస్తుంది అది? సంపద కావాలి, సుఖాలు కావాలి, కంఫర్ట్స్ కావాలి, పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, అందరినీ కలవాలి, వాళ్ళతో పిచ్చా పార్టీలు వేయాలి, ఏవో పాత విషయాలు తవ్వాలి, కోపాలు రావాలి, తాపాలు రావాలి, ప్రేమలు రావాలి, అతుక్కోడాలు రావాలి, మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాలి, వారంటే నాకు అసలు ఇష్టం లేదని తిట్టాలి. ఎన్నున్నాయి వీటిలో? ఈ ఎక్స్టర్నల్ నేను ఏదో పూజలు పురస్కారాలు అంటూ ఏదో ఒక మతాన్ని ఫాలో అవుతుంది. అవని కాన్షియస్నెస్ ఈజ్ విట్నెసింగ్ ఆల్ దీస్ థింగ్స్ and understand all these are the moments in the consciousness. నేను హిందువుని, నేను క్షత్రియుడను, నేను స్త్రీని, నేను డబ్బు లేనివాడిని, నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్, ఆరోగ్యం లేదు, ఇవన్నీ మైండ్ మూమెంట్స్. ఆ మైండ్ మూమెంట్స్ని చూస్తున్నది ఎవరు? మీరు. అహమస్మి. Be aware of all these moments. Just be aware. No justification, no condemnation. సమర్థించను వద్దు, తృణీకరించను వద్దు. Be aware. Now, I make an effort to make this consciousness spiritual. బయట తిరుగుతున్నటువంటి మనసుతో పాటు కాన్షియస్నెస్ కూడా వెళుతున్నట్టు అనిపించినా దానిని అక్కడి నుంచి వెనక్కు లాగి the conscious being, I have to tell myself about the consciousness. That is, about the moment of consciousness. Here comes the importance of self-reliance. నేనే నాకుగా ఈ కాన్షియస్నెస్ మైండ్తో పాటు బయట తిరుగుతున్నదనిపించిన దానిని వెనక్కు లాగి అంతర్ముఖం చేసి దీనిలో ఈ మూమెంట్స్కి ఇది సాక్షి అని తెలుసుకోవాలి. బీ ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. బుద్ధ భగవానుని వాక్యం.
పృథివీ, పృథివీ దేవత, ద యూనివర్సల్ కాన్షియస్నెస్. బట్ ఫిజికల్గా చూస్తే భూమి. ఇట్ ఈస్ నాట్ డెడ్, ఇట్ ఈస్ ఆర్గానిక్, పార్ట్ ఆఫ్ ది ఆర్గానిక్ హోల్. బివేర్ ఆఫ్ ది వాటర్, అపోదేవత, మోర్ సటిలర్ దెన్ మ్యాటర్. ఆ విశ్వ చైతన్యం యొక్క చక్కని హయ్యర్ పవర్. దానికి దగ్గరగా నా మనస్సును ఉంచాను. ఆ మనస్సు వెనకాల చైతన్యము అక్కడ దగ్గరగానే ఉంది. దానినే ఉపాసనం, కాంటెంప్లేషన్. ఐ సిట్ nearer the God with love. Who is the God? Consciousness universal. Not as a matter of routine. ఈ విశ్వంలో ఈ విశ్వ చైతన్యం యొక్క అనంతమైన శక్తిని ఆశ్చర్యంతో గమనిస్తున్నా. దీనికన్నా వాయుదేవత, వాయు, హీట్, అగ్ని, ఆకాశ, అనదర్ నేమ్ ఫర్ భూమి ఆకర్షణ శక్తి. ఈ కాస్మోస్ అంతా ఈ శక్తి మీద ఆధారపడి ఉన్నాయి. ఇదంతా ఆశ్చర్యాన్ని కలిగించటంలా. ఇంతటి కాస్మిక్ యూనివర్సల్ కాన్షియస్నెస్లోనే, కాన్షియస్నెస్ యొక్క సన్నిధిలోనే ఇవన్నీ మన ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయి. దిస్ వండర్, దిస్ అమేజ్మెంట్, ఈ ఆశ్చర్యం, ఏమి అద్భుతం అనేటటువంటి ఇది ఏదుందో దానినే భక్తి, డివోషన్ అంటారు. The glory of the prime mover, the consciousness in every part of this body mind and every part and parcel of this universe. Entire physiology, psychology of the body mind. It animates the body mind, makes my eyes see, makes the ears hear. All are put in their respective place by this consciousness. Same thing is happening outside also. All are put in their respective spheres by this universal consciousness. ఇప్పుడు అద్భుతం, ఆశ్చర్యం ఆ కాన్షియస్నెస్సే ఈ కాన్షియస్నెస్ కదా. This is the secret of upasana. Upasana, upa, near, asana, be seated, to be seated. Nearer to what? Nearer to the God. Who is the God? Not our formal God, the universal consciousness, which is in and through the Vyashti as well as Samashti. Om Shanti Shanti. Seated is relax. 30 seconds, relax.
అహమస్మి, అహమస్మి, అహమస్మి. యోగ శిఖోపనిషత్. చిత్తకారణమర్థానాం తస్మిన్ సతి జగత్రయం తస్మిన్ క్షీణే జగత్క్షీణం తచ్చిత్ సత్యం ప్రయత్నతః. యోగ శాఖోపనిషత్తు లోతైన మానసిక మరియు ఆధ్యాత్మిక సత్యాన్ని వెల్లడించే ఒక మహావాక్యం. సృష్టికి మనస్సుకు విడదీయరాని సంబంధం. చిత్తం కారణమర్థానాం తస్మిన్ సతి జగత్రయం. అర్థానాం అంటే పదార్థానాం, the objects to be recognized. Chittam karanam. Tasmin sati. When the chittam is there, there is jagatraya. మూడు రకాల ప్రపంచాలు. తస్మిన్ క్షీణే జగత్ క్షీణం. ఎప్పుడైతే ఆ చిత్తమ మనస్సు క్షీణిస్తుందో, తస్మిన్ క్షీణే జగత్ క్షీణం తచ్చిత్ సత్యం ప్రయత్నతః. చిత్తం మనస్సు, అంతఃకరణం ఆలోచన స్రవంతి, కారణం మూల కారణం, అర్థానాం ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలకు వస్తువులకు అనుభవాలు. తస్మిన్ సతి ఆ మనసు ఉన్నంత కాలమే జగత్రయం భౌతిక, దట్ ఈ స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలు ఉన్నాయి. తస్మిన్ క్షీణే ఆ చిత్తం లయమైనప్పుడు, అమనీభావం పొందినప్పుడు జగత్ క్షీణం జగత్తు కూడా క్షీణిస్తుంది. తత్ కాబట్టి ఆ చిత్తాన్ని తచ్చిత్తం చికిత్స్యం చికిత్స చేయాలి, దానికి ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఎలాగా? ప్రయత్నతః తీవ్రమైన ప్రయత్నంతో. తచ్చికిత్స్యం ప్రయత్నతః. చిత్తమే సృష్టికి మూలము. మైండ్ ఈజ్ ద క్రియేటర్. చూస్తున్న ఈ ప్రపంచం, అనుభవిస్తున్నటువంటి సుఖ దుఃఖాలు వాటంతట అవి అలా లేవు. మనసు వాటిని గ్రహించడం వలననే వాటికి ఉనికి ఉంది. ఎలా తెలిసింది? మనసు గ్రహించడం మానేస్తే డీప్ స్లీప్లో, సుషుప్తిలో ఎంతటి వైవిధ్యంగా ఉన్నటువంటి ప్రపంచం ఏదీ లేదు, ఏ ఒక్కటి మిగలేదు. కలలో ఏమవుతుంది? మనసే ఓ ప్రపంచాన్ని, ఓ మనుషులను, సంఘటనలను, అనుభవాలను సృష్టిస్తోంది. కల ఉన్నంతసేపు పరమసత్యంగా గోచరించింది. దానిలో నవ్వాను, ఏడ్చాను, భయపడ్డాను, ఆనందం పొందాను, కల కరిగిపోయింది. ఇవి ఏవీ లేవు. దీనికి ఎవరు కారణం? చిత్తమే. చిత్తమునగా మనస్సు. మనస్సు ఉంటేనే జగత్తు ఉంది, మనస్సు లేకపోతే జగత్తు లేదు. చిత్తం కారణం అర్థానం తస్మిన్ సతి జగత్రయం తస్మిన్ క్షీణే జగత్క్షీణం తత్ చికిత్స్యం ప్రయత్నతః. దాన్ని చక్కగా ట్రీట్మెంట్ చెయ్యి. ఏమిటా ట్రీట్మెంటు? అదే ఇక్కడ కూర్చున్నాం. తస్మిన్ సతి జగత్రయం. మెలకువ వచ్చిన తరువాత కూడా జాగ్రత్త అవస్థలో మనం చూసేటటువంటి ఈ జాగ్రత్త ప్రపంచము, భౌతిక ప్రపంచము వెనుకొని ఉన్నది కూడా మనస్సే. మనసు పనిచేస్తున్నంత కాలమే నేను, నాది, ఈ ప్రపంచము, గ్రాహ్య గ్రాహక భేదము అనేటటువంటి విభజన ఉన్నది. నేను తెలుసుకునేవాడిని, తెలుసుకోబడే వస్తువు. గ్రాహ్యము వస్తువు, గ్రాహకము సబ్జెక్టు. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ డిఫరెన్సియేషన్. అహంకారం మరియు మమకారాలనే ముడులు, గ్రంథులు కూడా ఇక్కడే పనిచేస్తున్నాయి. ఈ చిత్తం ఆధారంగానే ఈ ముడి ఉన్నంత కాలమే సంసార చక్రం తిరుగుతూ ఉంది. మనోనాశనం అనగా జగత్ నాశనం.
మనోనాశం ఈజ్ ఈక్వల్ టు జగత్ నాశం. తస్మిన్ క్షీణే జగత్ క్షీణం. గాఢ నిద్రలో ఈ ప్రపంచమేది గుర్తుండదు. మనస్సు విలీనమైపోయింది, లయమైపోయింది. లయమైన మనస్సు మళ్ళీ వస్తుంది. అది అజ్ఞానంలో విలీనమైంది, కారణ శరీరంలో. జ్ఞానం ద్వారా, విచక్షణ ద్వారా మనస్సును ఆలోచన రహిత స్థితికి, నిర్వికల్ప స్థితికి, నిరుద్ధ స్థితికి తీసుకువెళితే ప్రపంచం అనే భ్రమ తొలగిపోతుంది. కేవలం సత్యమైనటువంటి పరబ్రహ్మమే ఉంటుంది. చిత్తం క్షీణించడం అంటే చనిపోవడం కాదు, అజ్ఞానం క్షీణించడం. దానికి చికిత్స, ది అల్టిమేట్ థెరపీ చికిత్స్యం అన్నారు. అంటే ట్రీట్మెంట్ చేయాలి. సాధారణంగా శరీరానికి రోగం వస్తే వైద్యుడి దగ్గరికి పోయి వైద్యం చేయించుకుంటాం. ఉపనిషత్తు మనసును ఒక రోగిగా చూపిస్తోంది. సంసారం ఏం రోగం? అది భావరోగం. ఆ భావరోగానికి మందు ఏమిటి? బయట ఎక్కడా లేదు, ఏ డాక్టర్ గారు ఇవ్వలేరు భావరోగం మందు. మూల కారణమైనటువంటి మనస్సుకు ట్రీట్మెంట్ చేయించు. ఆ చికిత్స ఆషామాషిగా అల్లాటప్పాలా తిరుగుతూ ఉంటే జరగదు. ప్రయత్నత, తీవ్రమైన సాధనతో, ప్రయత్నంతో చేయాలి అని నొక్కి చెప్పబడింది. నేను బ్రహ్మమును అనే అచంచలమైన నిశ్చయంతో, బ్రహ్మ నిశ్చయం, బ్రహ్మచక్రకం పోయినసారి చూశాం. మనసులో అజ్ఞానాన్ని ఖండించడమే ఈ సర్జరీ, ఈ చికిత్స. ఇదే ఈ బైపాస్. బయట గొట్టాలు మూసుకుంటే బైపాస్, హార్ట్ కొట్టాలి. మనసు అనేటటువంటి ఫ్లోకి అడ్డుకట్ట కట్టాలి అంటే ట్రీట్ చేయాలి. అదే చికిత్సకం. మనోదృశ్యమిదం ద్వైతం యత్కించిత్ సచరాచరం మనసో హి అమనీ భావే ద్వైతం నైవోపలభ్యతే. చదువుకుంటున్నాం మాండూక్యంలో. కదులుతున్నవి కదలనివి అయిన చరాచర జగత్తంతా ద్వైత ప్రపంచము. తెలుసుకునేవాడు, తెలియబడేది అనేటటువంటి గ్రాహక గ్రాహ్య వేషము కలిగిన ఈ సమస్త ప్రపంచము కేవలం మనోదృశ్యం, మనస్సు చేతనే చూడబడుతోంది. యత్కించిత్ సచరాచరం, ఉన్నదంతా కూడా కదిలేవి కదలనివి అన్నీ కూడా మనోదృశ్యం. మనసో హి అమనీ భావే. మనస్సు కాని స్థితికి, మనస్సు లేని స్థితికి, నాన్ మైండ్ స్టేట్కి పోయినప్పుడు ద్వైతం నైవోపలభ్యతే. ఈ ద్వైతం లేదు అంటే తస్మిన్ క్షీణే జగక్షీణం మనసో హి అమనీ భావే ద్వైతం నైవోపలభ్యతే. తస్మిన్ క్షీణే జగక్షీణం అనే దాని తాలూకా ఈఖోది. ఆత్మసత్యానుబోధేన న సంకల్ప్యతే యథా అమనస్తాం తదా యాతి గ్రాహ్యభావే తదగ్రహం. ఆత్మ ఒక్కటే సత్యము, మిగతాదంతా మిథ్య అనే దృఢమైన నిశ్చయం, ఆత్మసత్య అనుబోధ కలిగినప్పుడు మనసు ఎటువంటి సంకల్పాలను, ఆలోచనలను, కల్పనలను న సంకల్ప్యతే చేయదు. అప్పుడు ఆ మనసు అమనస్థ భావాన్ని, అమనస్థాం తదాయాతి, మనసు కాని స్థితి. గ్రహించడానికి ఇక ఏ విషయములు మనసునందు లేవు. కాబట్టి గ్రాహ్యాభావే, గ్రహించే వస్తువులే డిసపేర్ అయిపోయి. కాబట్టి ధానమాత్రకంగా కాగ్నిటివ్లీ దెర్ ఆర్ నో ఆబ్జెక్ట్స్ అదర్ దాన్ ద బ్రహ్మన్. ఎందుకు? ఆత్మసత్య అవబోధ వలన దాన్ని ఏది గ్రహించదు. మనసు అగ్రహమైపోయింది. అటువంటి మనసు, బ్రహ్మము మనసు ఒక్కటే. అటువంటి ఆత్మ మనసు ఒకటే. అటువంటి మనసు బ్రహ్మభావాన్ని పొందింది. ఆ బ్రహ్మమన్న ఆత్మ అన్న ఒకటే. అకల్పకమజం జ్ఞానం జ్ఞేయా భిన్నం ప్రచక్షతే బ్రహ్మజ్ఞేయమజం నిత్యం అజేనాజం విబుధ్యతే.
కల్పనలు లేని జ్ఞానమే పుట్టుక లేనిది అజం. నిర్వికల్ప జ్ఞానం తెలుసుకోబడే వస్తువు కంటే, బ్రహ్మం కంటే, జ్ఞేయం కంటే ఏమాత్రం భిన్నమైనది కాదు అని బ్రహ్మవేత్తలు ప్రత్యక్షతే చెప్తున్నారు. ఎప్పుడూ ఉండే నిత్యమైన పుట్టుకలేని ఆ బ్రహ్మమే అసలైన తెలుసుకోదగినది జ్ఞేయం. పుట్టుకలేని ఆ బ్రహ్మాన్ని పుట్టుకలేని జ్ఞానం ద్వారానే, చైతన్యం ద్వారానే చైతన్యాన్ని తెలుసుకుంటున్నాం. అజేనాజం విబుధ్యతే. ఇక్కడ తేజబిందోపనిషత్తు, ముండకోపనిషత్తు, యోగశిఖోపనిషత్తు, మాండుక్య కారికలను ఒకే దారంతో కట్టి చూసే అద్వైత సాధనా క్రమము ఎంతో స్పష్టంగా అర్థమవుతోంది. అమనీభావం, ద స్టేట్ ఆఫ్ నాన్ మైండ్. 31వ కారిక స్పష్టంగా మనస్సు లయమవుతే జగత్తు లయమవుతోంది అని చూపిస్తుంది. అస్మిన్ క్షీణే జగక్షీణం అంటూ ఇక్కడ చూపించారు. మనస్సుకు స్వతంత్రమైన ఉనికి లేదు. సంకల్ప వికల్పాల సమూహం. ఆలోచనలు ఆగితే మనస్సు లేదు, మనస్సు లేకపోతే జగత్తు లేదు. బ్రహ్మచక్రకమని పోయినసారి చూశాం. ఆత్మసత్యానుబోధ అన్నారు మాండుక్యంలో. ఆ బ్రహ్మచక్రం అన్న ఆత్మసత్య అనుబోధన ఒక్కటే. ఆ మనస్సుని ఎలా లయం చేయాలి? ఆత్మసత్యానుబోధేన. 32వ కారిక. తేజోబిందుపనిషత్తు బ్రహ్మ నిశ్చయం బ్రహ్మచక్రకం అని పిలిచింది. నేను పరిమితమైనటువంటి దేహాన్ని కాదు, అనంతమైన ఆత్మను అనే సత్యాన్ని నిరంతరం బోధించుకోవడం. నిరంతరం బోధించడమే సైక్రికలు ఆవృత్తము, చక్రకం. అమనస్తాం, మనస్సు కాని స్థితిని చేరుకుంటుంది. ఇదే హృదయ గ్రంథి ఛేదనం, త్రిపుటి లయం. సాధారణ స్థితిలో తెలుసుకునేవాడు జ్ఞాత, తెలుసుకోబడేది జ్ఞేయము. తెలుసుకోవడం, జ్ఞానం అనే మూడు వేర్వేరుగా ఉంటాయి. 33వ కారికలో చెప్పినట్లు అజ్ఞాన గ్రంథి ఛేదించబడిన తరువాత ఈ మూడు ఒకటైపోతాయి. తెలుసుకోవలసినటువంటి బ్రహ్మము నేనే అయ్యాను. జ్ఞానం అంటే కల్పనలు లేని ఎరుక, జ్ఞప్తి, కేవల జ్ఞప్తి స్వరూపం. జ్ఞేయం బ్రహ్మ అభిన్నం అవుతాయి. బయట ప్రపంచాన్ని మార్చాలని, సరిదిద్దాలని ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేదు. తెరమైన బొమ్మలను మార్చాలి అంటే ఆ ఫిల్మ్ మార్చాలి తప్ప తెరకు రంగులు వేయకూడదు. ఈ ప్రొజెక్టర్ అనేటువంటి మన మనస్సు ఈ చిత్తాన్ని జ్ఞానం మరియు నిరంతర బ్రహ్మభావన ద్వారా క్షీణింపజేస్తే, నిర్మలం చేస్తే, నిర్వికల్పం చేస్తే, నిరోధం చేస్తే అదే అసలైన ముక్తి అని యోగ శిఖోపనిషత్తు యొక్క సారాంశం. ఈ ఉపనిషత్ వాక్యాలతో సమన్వయం చేసుకుంటూ వాటి ఆచరణాత్మకమైన ప్రయోగాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన అద్వైత సాధన. చిత్తం కారణమర్థానాం తస్మిన్ సతి జగత్రయం తస్మిన్ క్షీణే జగక్షీణం తచ్చికిత్సకం ప్రయత్నతః అహమస్మి 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 సోహం సోహం. స్వస్తి.